దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్ 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయడం లక్ష్యం. ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించడం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయడం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4O ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద 3 మిలియన్ అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది. అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు. ప్రభుత్వం చేయాల్సింది, వారు రిక్వెస్ట్ చేసింది అంటే 80 ఫీట్ రోడ్ అయితే ఉందో, ఎందుకంటే ఇది పూర్తి 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి 80 ఫీట్ రోడ్ని 100 ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్, రహేజా తెలియని వారు ఉండరు. వారు ఇందాక విశాఖ రియాలిటీ 2,200 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో 30,000 ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ 2,172.26 కోట్లతో 9,681 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో 27.1 ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ని ఈ సంస్థ టేకప్ చేస్తుంది. ఈ రహేజా సంస్థ హైదరాబాద్ లో కూడా ఏ విధంగా డెవలప్ చేసింది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో 10.29 ఎకర్ భూమికి ఆల్రెడీ ఇంతకు ముందే లీజ్ ఇచ్చున్నారు. అది వారి రిక్వెస్ట్ మేరకు 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సంస్థ గ్లోబల్ జీసీసీ క్యాంపస్లను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క ఇది. మెసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో, మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది హెడ్ క్వార్టర్స్, ఇండియన్ హెడ్ క్వార్టర్స్. మరి యుఎస్ఏ, కెనడా, సింగపూర్, ఇండియా వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో, డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెన్నిక సంస్థ. మరి 44 ఎకర్స్ లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దానికి 4 ఎకరాల ల్యాండ్ కాపులపాడులో 1 crore per acre 2 సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 115 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,000 ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులపాడులోనే, విశాఖపట్నం కాపులపాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడు R&D కోసం అడ్వాన్స్డ్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన.